క్రీస్తునందు దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాం. పిల్లలు చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషములు దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఈ యొక్క సమయంలో నీ యొక్క ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాక యొక్క ఉద్దేశం తండ్రి, ఒక్క విషయం తండ్రి మేము ఆలోచిస్తూ ఉంటూ ఉండగా నీ యొక్క సంగతులు తండ్రి మేము గ్రహించి వాక్యంలో తండ్రి నాయన బలపడి స్థిరులుగా కదలని వారముగా ఆయన నీ కొరకు ఉన్నతంగా బ్రతికి అవకాశం కల్పిస్తామని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సమయం మరి ఎక్కువగా లేదు కాబట్టి కొద్ది నిమిషములు బైబిల్ గ్రంథంలో నుండి ఒక విషయం గురించి ఆలోచిద్దాం. ఈరోజు డిసెంబర్ 22, మరి డిసెంబర్ 25 అనగానే ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును విశ్వసించిన వారు క్రిస్మస్ పేరిట ఒక గొప్ప పండుగ చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు పుట్టాడని. క్రీస్తును ఎరుగని వారు కూడా క్రిస్మస్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ క్రిస్మస్ రోజున ప్రపంచవ్యాప్తంగా గొప్ప బిజినెస్. డిసెంబర్ 25 రోజున జరిగేటువంటి అంత బిజినెస్ సంవత్సరం అంతా జరిగినా కూడా పోటీ ఎదుర్కోలేదు. అంత గ్రాండ్గా జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ వేడుక. మందు విషయంలో కూడా అంతే. అందరూ కలిసి రోజు తాగినా కానీ ఆ ఒక్కరోజు తాగే దాన్ని మరి ఎదుర్కోలేక దాన్ని క్రాస్ చేయలేకుండా పోతా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు యొక్క రాక, ఆయన యొక్క ఈ భూమి మీద జన్మ, అది ఎందుకో ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి తేడం లేదు. సంపూర్తిగా అవగాహన లేదు. ఆయన వచ్చాడు, ఇదిగో ఆయన పుట్టాడు, మమ్మల్ని రక్షించడం కొరకు వచ్చాడు, ఇక ఆయన రాకతో మా జీవితంలో వెలుగు ఉంది అని ఇలా సంతోష వాతావరణంతోనే క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నారు. బైబిల్లో ఈ డిసెంబర్ 25 అనే పదం డైరెక్ట్గా లేదు. ఆ రోజు చేయాలని కూడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే యేసుక్రీస్తు వారి యొక్క రాక ఎందుకు జరిగిందో ఈరోజు అందరికీ తెలియాలి. ఆయన రాకలో ఎన్నో పరమార్థాలు ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి మన ప్రాంతానికి వచ్చాడంటే ఏదో ఒక పని మీద మాత్రమే రాడు ఇక్కడికి. ఆయన వచ్చేటప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న పని ఏదైతే ఉంటుందో దాని కొరకు వస్తాడు. దానితో పాటు ఇంకా కొన్ని పనులు ఏవైనా ఉంటే అవి కూడా కల్పించుకొని వాటిని కూడా క్లారిఫై చేసి వెళ్ళిపోతాడు. ఒక మట్టి మనిషిగా ఒక మనిషే, ఒక మంత్రే ఎన్నో పనులతో వస్తాడు ఒక చోటికి. మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుని చెంత నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఏదో వచ్చిన ఒక కారణంతో రాలేదు, కానీ ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో మీకు అందరికీ తెలుసు, ఏ ఒక వ్యక్తిని తడిచినా కానీ
తడివి చూసినా కానీ సులువుగా చెప్తారు. ఆయన వచ్చింది ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి, ఆయన రక్షించడానికి ఆయన రావడం జరిగింది బ్రదర్ అంటారు. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు, కానీ దాని గురించి మరి ఒక వీడియో బుధవారం రోజు మరి క్లాసులో అటెండ్ అయ్యే వారికి ఒక వీడియో చూపబడుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక పరమార్థంలో ఒక భాగం. మరి ఈ సమయంలో యేసుక్రీస్తు వారు రాక ఎందుకు జరిగిందంటే, దేవుని ఆయన ఈ ప్రపంచానికి చూపించడానికి, కనబరచడానికి, ఆయన బయలుపరచడానికి యేసుక్రీస్తు వారి రాకలో ఒక కారణమని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాం. చూద్దాం, ఒక వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇక్కడ ఒక పదం కనబడుతుంది, అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆయనను బయలుపరిచెను, దేవుని బయలుపరిచెను. పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి, సృష్టికర్తను బయలుపరచడానికే యేసుక్రీస్తు వారు ఆయన రాకలో ఇదొక కారణం. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. మేము దేవుని చూసాం ముఖాముఖిగా అనుకునే వారితో, దేవుని యొక్క స్వరం మేము విన్నామనే వారితో బైబిల్ ఈరోజు అడుగుతా ఉంది, నువ్వు దేవుణ్ణి చూడలేదు, నువ్వు దేవుని స్వరం వినలేదు. ఇదిగో యేసుక్రీస్తు వారే, ఆయనే దేవుని చూశాడు, ఆయనే ఆయన స్వరాన్ని విన్నాడు. దేవుని గురించి పూర్తిగా బయలుపరిచింది యేసుక్రీస్తు వారు. ఆయనను బయలుపరిచెను. ఎవరిని? యేసుక్రీస్తు, క్షమించండి, తండ్రి అయిన దేవుణ్ణి. యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరచడానికే యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రాక జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనుషులు తమకు వచ్చినటువంటి కష్టాలను బట్టి, బాధలను బట్టి, శ్రమలను బట్టి దేవుడే లేడంటున్నారు. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి, బయలుపరచడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మేము దిక్కులేని అనాథలుగా ఉన్నామని అనుకునే వారికి బయలుపరచడానికి వచ్చాడు. ఇదిగో ఒక ఆయన ఉన్నాడు, ఆయన అందరినీ పరిశీలిస్తూ ఉన్నాడు. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, అందరూ మమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారు. మమ్మల్ని ప్రేమించేవారు ఏ ఒక్కరు లేరు, అందరూ ద్వేషించే వాళ్ళే, అందరూ మోసం చేసే వాళ్ళే అనుకునేటువంటి సమాజానికి ఇదిగో ప్రేమామయుడు, ప్రేమగల తండ్రి ఒక ఆయన ఉన్నాడని బయలుపరచడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇదిగో ఎందరో అక్రమార్కులు, ఎందరో దోపిడీ చేస్తూ ఉన్నప్పుడు వీరి ఆటను కట్టించడానికి ఎవరు లేరా? ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా కానీ చూస్తూ దేవుడు ఉంటాడా? ఏంటి, ఎవరు ఇలా చూడడం ఏంటి, ప్రతిఫలం రాలేదేంటి అని ఈ సమాజం అనుకుంటూ ఉన్నప్పుడు దీర్ఘశాంతంతో ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, కానీ ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడని బయలుపరచడానికి యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లారా, బయలుపరచబడకపోతే తెలియదు, విషయం తెలియదు. ఈరోజు అందరికీ తెలుసు, అడగనితే అమ్మైనా అన్నం పెట్టదు. అడగాలి, ఆకలితో ఉన్నప్పుడు ఆకలి వేస్తుందని
అడగాలి ప్రియమైన దేవుని పిల్లారా. అడగకపోతే విషయం తెలియదు. అడిగితేనే అవసరంతో తీరుస్తారా? ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ప్రపంచానికి దేవుని గురించి విషయాలు తెలియవు, పూర్తి విషయాలు తెలియవు. ఆయన ఉన్నాడని, ఆయన ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడని, దీర్ఘశాంతంతో ఆయన కాపాడుతున్నాడని, అందరి మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద తన వర్షమును కురిపించి మేలు చేస్తున్నాడని ఈ ప్రపంచాన్ని తెలియని సందర్భాలలో ఆయన గురించి బయలుపరచడానికే యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. ఆయన గురించి బయలుపరిచాడు. ఆయన ఎందుకు బయలుపరచాలంటే ఆయనే బయలుపరచాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కానీ అదంతా రాంగ్. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ఆయన యొక్క స్థితి గురించి మనం ఒకసారి చూడాలి. ఆయన ఎందుకు బయలుపరచాలి? మిగతా వారు ఎవరైనా దేవుని గురించి చెప్తే నమ్మకూడదా అంటే నమ్మకూడదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనంలో మధ్యలో చదవనా? 3వ లైన్లో మధ్యలో నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. నేను ఆయన యొద్ద విన్న సంగతులే. యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు, నేను ఆయన యొద్ద విన్నాను, ఆయన యొద్ద ఉన్నాను, ఆయన యొద్ద ఆయన చెప్పినది విన్నాను. ఆ విన్న సంగతులే ఇదిగో వచ్చిన నేను ఈ లోకమునకు బోధించుచున్నాను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చింది. ఆయన యేసుక్రీస్తు వారు. దేవుడు చెప్పిన సంగతులు ఆయన విన్నాడు. విన్న విషయాలు వచ్చిన ఆయన ఈ లోకానికి చెప్పడం జరిగింది. ఈ లోకానికి చెప్పినప్పుడు ఆ విషయాలన్నీ, మరువైన సంగతులన్నీ బయలుపరచడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలు, ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 130. నీ వాక్యములు, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఈ మాట క్షుణ్ణంగా మనం ఆలోచించాలి. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే, దేవుని యొక్క మాటలు బయటికి రావాలి. ఈరోజు ఎందరో దేవుని యొక్క మాటలు విని ఆకర్షించబడిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇవన్నీ ఎందుకు చేయాలి? దేవుని గురించిన విషయాలు, సంగతులు మీరు విన్నారు. ఆయన పని చేస్తే పరలోకం ఉందని మీరు గ్రహించారు కాబట్టే ఆ వాక్యం బయటికి వచ్చింది, కాబట్టే అది మీరు విన్నారు, కాబట్టే తెలివితో పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలియదనుకో, దేవుని పని చేయడంతో లేదా సువార్త ప్రకటించడంతో పరలోకం ఉంది అనే ఈ విషయం తెలియకపోతే ఇక సువార్త ప్రకటించకుండా, వాక్యానికి విలువ ఇవ్వకుండా, తెలివి లేని వారిగా ఉండిపోతే ఇక తర్వాత జరిగేది నాశనమే. చూద్దాం, ఇంకో క్వశ్చన్ చూద్దాం. అక్కడే అదే అధ్యాయంలోనే 144వ వచనం. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము. నేను బ్రతుకున్నట్లు, నేను బ్రతకాలంటే నాకు తెలివి ఉండాలి. నాకు తెలివి నువ్వే ఇవ్వాలి. నీ తెలివి నాకెలా తెలుస్తాయంటే నీ వాక్యములు బయటికి రావాలి. ఎవరైనా దైవ సేవకులు చెబితే నేను వింటాను,
అవి నా చెవులోకి వెళ్ళిపోతే, నా హృదయాంతరాలకు వెళ్ళిపోతే, నా మనసులో నేను స్థిరపరుచుకుంటే, వాటి ప్రకారంగా జరిగిస్తే నేను బ్రతికిపోతాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యములు వెల్లడి జరగాలి. ఈరోజు ప్రపంచానికి పరలోకంలో ఉన్న దేవుణ్ణి బయలుపరచడానికే యేసుక్రీస్తు వారి యొక్క రాక జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ప్రియుడు ఉంటాడు, ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి? తన మనసులోనే పెట్టుకున్నాడు అనుకో, కుంగి కృషించిపోతాడు. ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి తగ్గట్టు ఏం చేయాలి? ఇతను లవ్ చెప్పాలి కదా, ఇతని ప్రేమ చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక తనలో ఉన్న ఫీలింగ్ బయటికి చెప్పాలి. బయటికి చెప్పకపోతే, బయలుపరచబడకపోతే ఆమెకు ఆ విషయం తెలియదు. ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఇంకో సంబంధం విషయం చేస్తారు. ఇక తర్వాత ఆమె మిస్ అయిపోయిందని బాధపడుతూ ఇక దేవదాసులాగా అయిపోతారు. వెల్లడిపరచాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజంలో ఇలా వెల్లడిపరచకపోవడంతోనే ఎన్నో సమస్యలు వచ్చాయి. కొంతమంది ఒకరినొకరు ప్రేమించుకొని వెల్లడిపరుస్తారు. ఎప్పుడు వెల్లడిపరుస్తారంటే పెళ్లి పీటల మీద వెల్లడిపరుస్తారు. ఈ పెళ్లి నాకు వద్దు అని. అప్పుడు తల్లిదండ్రులు షాక్ అయిపోతారు. ఇదేదో ముందు చెప్తే ఏదో అదే సంబంధం చూసేవాళ్ళం కదా. ప్రియమైన దేవుని పిల్లలు వెల్లడిపరచాలి. దేవుణ్ణి ఈ సమాజానికి వెల్లడిపరచవలసిన అవసరం ఏర్పడింది. యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన గూర్చి బయలుపరిచాడు. ఆయన గూర్చిన ఒక విషయం గురించి ఈ సందర్భంలో మనం చదువుకొని ముగించుకున్నప్పుడు ఇలా మరి ఒక ఆయన మన వాళ్ళకు కూడా పోస్టర్లు చూసి ఫోన్ చేశాడు. మీలో కొంతమంది చేసి ఉంటుంది, నేను సత్యాన్ని వేషకుడను బ్రదర్, అందరి దేవుడు నమ్ముకుంటారు, యేసుక్రీస్తు అంటే నాకు గౌరవం ఉంది, నేను సత్యాన్ని వేషకుడిని. మరి ఈ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి కదా, డిసెంబర్ 16, 17 ఈ మీటింగ్లలో నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇస్తారా, నాకు మైక్ ఇస్తారా అని అడిగాడు. అప్పుడు మన అన్న వాళ్ళందరూ చెప్పారు, అవి ఆ సభలు క్రీస్తు విజ్ఞాన మహాసభలు, వచ్చి కూర్చొని వినవలసిందే. దైవసేవకు చెప్పే మాటలు మీరు వినాలి బ్రదర్. నువ్వు మాట్లాడడానికి నీకు మైక్ కూడా సమయం ఉండదు. అక్కడ ఎన్నో కార్యక్రమాలు, వాడికే సమయం ఉండదు. నువ్వు మాట్లాడడానికి నీకు ఎక్కడి సమయం? నువ్వు ఏమైనా సరే నేర్చుకోవాలంటే వచ్చి కూర్చొని నేర్చుకో. అతను అన్న మాట ఏంటంటే, నేను సత్యాన్ని అన్వేషిస్తా వెళ్ళిపోతా ఉన్నాను అందరి దగ్గరికి అంటా ఉన్నాడు. ఓకే, మంచిదే, సత్యాన్వేషణ మంచిదే. మరి దేవుడు కూడా ఆయన సత్యవంతుడు. యేసుక్రీస్తు కూడా ఆయన కూడా అన్నాడు, తన గురించి తానే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఏమైనా దేవుని పిల్లరా, చూద్దాం ఆ 2 వర్షాలు చూద్దాం. యోహాను సువార్త మొదటిగా 7వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. కాగా యేసు దేవాలయములో బోధించు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడను ఎరుగుదురు, నా యంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆ పదంకి అండర్లైన్ చేసుకోండి. దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని పంపిన ఆయన, ఆ దేవుడు ఎవరు? సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడు. ఆయనను మీరెరుగరు, మీకు తెలియదని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. ఆయన సత్యవంతుడు. ఆ సత్యవంతుని యొద్ద నేను విన్న సంగతులు ఈరోజు ఈ లోకానికి, ఈ ప్రపంచానికి నేను మరువైన సంగతులు బయలుపరిచాను. ఇదిగో నేను కూడా సత్యమే. ఆయన సత్యవంతుడు, నేను కూడా సత్యమే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు అంటా ఉన్నాడు, యేసు నేనే మార్గమును, సత్యమును,
జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేనే సత్యం. దేవుడు సత్యవంతుడు, యేసుక్రీస్తు వారు ఆయన కూడా సత్యము. ఈరోజు సత్యాన్వేషణ కొరకు పరిగెత్తే వారికి బైబిల్ ఆహ్వానిస్తూ ఉంది. సత్యాన్వేషకులారా నా ఎత్తకు రండి, బైబిల్ చెప్తా ఉంది ఈరోజు సమాజానికి. ఈరోజు మరి ఆలగడలో ఉన్న సంఘం కూడా సత్యాన్వేషకులారా మీరందరూ వచ్చేయండి, కమాన్. అందరికీ ఆహ్వానం. దేవుడు సత్యవంతుడు, యేసుక్రీస్తు వారు ఆయన సత్యం అని చెప్తా ఉన్నాడు. నీకు సత్యం అవసరం కదా, సత్యమే నీకు కావాలి కదా, అయితే వచ్చేసే, ఇక్కడికి వచ్చేసే. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నావు, అంత టైం వేస్ట్ ఎందుకు నీకు? ఇక్కడికి వచ్చేసి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చింది పరలోకంలో ఉన్న దేవుణ్ణి బయలుపరచడానికి. ఆయన కూర్చున్న గుణాలు, అన్ని విషయాలు పూర్తిగా ఈ సమాజాన్ని చూపించడానికి దేవుని దగ్గర విన్న సంగతులు చెప్పాడు. ఇంకా మరి ఇందాక సరిగా వచ్చిన దగ్గరే ఒక ఆయన అంటాడు, ఫిలిప్పు, దేవుడి దగ్గర విన్న సంగతులన్నీ చెప్పావు. అవన్నీ మేము వింటా ఉన్నాం, అవన్నీ ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నాయి. దేవుని మాకు చూపించు, ఒకసారి దేవుని చూపించు, దేవుని చూపించు, దేవుని చూపించు మాకు, అంతే చాలు అంటా ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చూడండి అక్కడే, అదే 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 8 నుండి చదువుకున్నాం ఒకసారి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా పరలోకంలో ఉన్న తండ్రిని మాకు కనబరుచు, మాకు చూపించు, మాకంతే చాలు ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? 9వ వచనం, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనబరుచుమని ఎలా చెబుతున్నావు? ప్రియమైన దేవుని పిల్ల, నువ్వు దేవుని చూడాలనుకుంటా ఉన్నావు కదా, దేవుని చూడాలనుకుంటా ఉన్నావు. నన్ను చూసావు కదా, నన్ను చూసావంటే ఆయన చూసినట్టే. నన్ను చూసావంటే నువ్వు ఆయన చూసినట్టే. మళ్ళీ తండ్రిని కనబరుచు అని నువ్వు ఎలా అడుగుతా ఉన్నావు? దేవుడు సత్యవంతుడు, నేను సత్యవంతుడిని, నేనే సత్యం. దేవుడు ప్రేమమయుడు, నాలో కూడా ప్రేమ ఉంది, చూసావు కదా. ఈరోజు ప్రపంచానికి ఆకలి తీర్చే అన్నదాతగా దేవుడు ఉన్నాడు. ఇదిగో నేను కూడా 5,000 మంది ఉన్నప్పుడు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు ఎంతమందికి భోజనం పెట్టాను. నేను కూడా అలాంటి లక్ష్యం నాలో కూడా ఉంది. ఒకసారి చూడు, ఆయన అందరికీ వైద్యాన్ని అందించాడు. ఈరోజు ప్రకృతిలో ఎన్నో ఔషధాలు పెట్టాడు. ఆయన పరమ వైద్యుడు. నేను కూడా నా ఎత్తుకు వచ్చిన వారందరినీ స్వస్థపరిచాను. ఒకసారి చూడు, దేవునిలో ఉన్న గుణాలను నాలో మీకు కనబడడం లేదా? నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టుగా నీకు అనిపించడం లేదా? ఫిలిప్పు, అసలు ఆలోచించుకో ఒకసారి. యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మాటల ద్వారా, క్రియల ద్వారా పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆయన బయలుపరిచాడు, రివీల్ చేశాడు. ఇదిగో ఈయనే దేవుడు అంటే ఇదో ఇలా ఉంటాడు. దేవుని మాట అంటే ఇదిగో ఈయన నోటి నుండి వచ్చిన మాట ఇదే దేవుని మాట అనేంతగా మరి యేసుక్రీస్తు వారు బయలుపరచడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి యొక్క రాకలో ఒక కారణం ఇది. ఓకే పిల్లలారా, మరి చిన్న ప్రార్థన చేసుకుందాం, మరి ముగించుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. ప్రపంచానికి తండ్రి, ప్రపంచ మానవాళిని రక్షించడానికి నీ కుమారుని ఆయన అర్పించాడు. ఆయన రాకలో తండ్రి ఎన్నో పనుల మీద తండ్రి ఈ లోకానికి వచ్చారు. ఆయన దిక్కులేని ఈ సమాజానికి
నీ గురించిన అవగాహన లేని ఈ సమాజానికి నాయన నీ గురించి చెప్పి నువ్వంటూ ఒక ఆయన ఉన్నాడని ఈ సమాజానికి తండ్రి బయలుపరిచారు నాయన. ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి తండ్రి ఈ విషయాలు విన్నటువంటి మేమందరం ఆయన నీ గురించిన సత్య సువార్తను తండ్రి బయలుపరిచి సహాయత తండ్రి మాకు దయచేయమని నీ యొక్క సువార్త పనిలో నాయన మేము ఉండగలడానికి అవకాశం కల్పించమని కొద్ది సమయంలో నాయన ఈ యొక్క విషయాలు విన్నటువంటి నీ పిల్లలందరూ నీ కొరకు వాక్యం ముందు స్థిరపడి నమ్మకముగా నీ కొరకు బ్రతికి అవకాశం కల్పించమని ఈ చిన్న ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్.